carbon 1s2 2s1 2px1 2py1 2pz1. If carbon 2s orbital and 2px orbital undergo hybridization, sp hybridization, sometimes 1s orbital 3p orbitals, sometimes 1s orbital 2p orbitals, sometimes only 1s orbital and p orbital undergo hybridization, that is sp hybridization. Before intermixing, s orbital shape spherical shape, p orbital shape dumbbell shape. After remixing, now here s orbital, ps orbital less energy, higher energy, spherical shape, dumbbell shape. There is a difference in shape and energy. But after remixing, what are the remixing orbitals? Almost equal energy valency orbitals are intermixing. They change or they undergo hybridization and they become equal energy and shape. Only two orbitals, one sp hybrid orbital, another sp hybrid orbital. వన్ ఎస్ 3p ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేస్తే ఎలా ఉందో గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉండే? 1 sp టోటల్ 1 + 3 4 sp3 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 sp3, 1 s ఆర్బిటాల్ 2p ఆర్బిటాల్స్. ఇప్పుడు ఎలా ఉండే? ట్రైగోనల్ షేప్, sp2 sp2 sp2, 1 s orbital 1 p orbital, sp hybrid orbital sp hybrid orbital. ఇక్కడ 4 ఉన్నాయంటే ఏం చేయాలి మీరు? ఈ 4 ఏమనుకోవాలి మీరు? sp3 1s 3 pలు కలిసి వచ్చినటువంటి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ 3నే ఉన్నాయి కాబట్టి sp2 s 2 pలు కలిస్తే వచ్చిన హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఓన్లీ 2 ఆర్బిటాల్స్ మీకు కనిపిస్తే sp sp. ఓకే, ఇవన్నీ sp2నే, sp2 sp2 sp2, ఇదంతా కలిపి sp2 కాదు. ఇదే కరెక్ట్గా గుర్తుపెట్టుకోకపోతే అదే కన్ఫ్యూజ్ అవుతారు. ఇదంతా కలిపి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఒకటే అనుకోవాలి. ఇవి 4 sp3 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 sp3. ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కంపల్సరీ మేక్ ఏ సిగ్మా బాండ్. సిగ్మా బాండ్ మీన్స్ సింగిల్ బాండ్. ఈ హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేయకపోతే అప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేయని ఆర్బిటాల్సే పై బాండ్ ఫామ్ చేస్తాయి. 2 ఆర్బిటాల్సే, ఓన్లీ 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్సే ఉన్నాయి కాబట్టి మీరు ఈ 2 ఆర్బిటాల్స్ని ఒక 3 డైమెన్షనల్ షేప్లో ఉన్న సర్కిల్లో సపరేట్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మ్యాక్సిమం రిపల్షన్తో దూరం వెళ్ళిపోతాయి. అప్పుడు వీటి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత వస్తుంది? 180. సో ఎస్పీ హైబ్రిడేషన్లో మీకు కంపల్సరీ లీనియర్ షేప్ అంటాం దీని. అందుకే ఎస్పీ హైబ్రిడేషన్ అనగానే ఒకటే, అది ఎనీ మాలిక్యూల్ లీనియర్ షేప్, బాండ్ యాంగిల్ 120 degrees. sp2 హైబ్రిడేషన్లో ట్రైగోనల్ ప్లేనార్, బాండ్ యాంగిల్ 120. సో ఇక్కడే మీకు కొంచెం డిఫరెంట్గా వస్తూ ఉంటుంది బికాజ్ ఆఫ్ అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అక్కడ ఉంటాయి కాబట్టి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దానివల్ల రిపల్షన్ వల్ల కొంచెం బాండ్ యాంగిల్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది నౌ దీస్ 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇన్ 180 degrees. 180 degrees. So where are the 2py1 2pz1 orbitals? They are also, మీకు నేను అది ఇక డ్రా చేయను ఎందుకంటే టైం లేదు. ఆల్రెడీ ఉన్నదాన్ని తీసేసి నేను మీతో మాట్లాడతాను. ఇక ఈ కార్బన్కి సంబంధించి మీరు ఈ బ్లాక్ కలర్లో ఉన్నదాన్ని sp హైబ్రిడ్ ఆర్బిటాల్, అనదర్ sp హైబ్రిడ్ ఆర్బిటాల్. మరి రెడ్ కలర్ ఏంటి?
2py ఆర్బిటాల్. గ్రీన్ కలర్ ఆర్బిటాల్ ఏంటిది? 2pz ఆర్బిటాల్. బ్లాక్ కలర్ ఏమో sp హైబ్రిడ్ ఆర్బిటాల్, అనదర్ sp హైబ్రిడ్ ఆర్బిటాల్. బట్ ఇంతకుముందు మనం చూసాం కదా ఏంటది? 2s1 2px1 2py1 2pz1 ఇవి హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేశాయి. బట్ 2py1 2pz1 not participated in hybridation. That's why they are perpendicular to these hybrid orbitals and they are mutually perpendicular to each other. ఈ రెండింటి మధ్యలో 90 degrees ఉంటుంది, దీనికి కూడా అది 90 degreesలో ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? sp hybrid orbital, another sp hybrid orbital of one carbon is overlapping with sp hybrid orbital of another carbon. అంటే ఇక్కడ మీకు 2 కార్బన్స్ ఉన్నాయండి, C2H2 అని ఇక్కడ మీకు కనబడుతుంది. సేమ్ ఇంకో కార్బన్లో కూడా సేమ్ sp హైబ్రిడేషన్ అయింది. sp హైబ్రిడేషన్లో వచ్చిన ఈ 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. దానిలో కూడా అన్హైబ్రిడ్ ఆర్బిటాల్ 2py అండ్ 2pz అలాగే ఉంది. ఓకే, ఒక కార్బన్ sp హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇంకో కార్బన్ sp హైబ్రిడ్ ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ ఇన్ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ మేక్ ఏ సిగ్మా బాండ్, సింగిల్ బాండ్. ఇప్పుడు ఒక సింగిల్ బాండ్ వచ్చింది, రైట్? ఓకే, ఈ sp హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇంకోటి ఉంది కదా, మరి అదేమవుతుంది? ఇక్కడ ఒక హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసుకుంటారు. ఇక్కడ ఈ కార్బన్ sp హైబ్రిడ్ ఆర్బిటాల్ ఈ కార్బన్తో ఈ హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసుకుంటారు. ఆ బాండ్ ఫామ్ చేసుకున్న తర్వాత ఏమైంది ఇప్పుడు? ఓకే, ఇక్కడ కార్బన్ మధ్యలో ఒక sp ఓవర్లాపింగ్ జరిగింది. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ రెండు, ఇక్కడ కార్బన్తో, ఇదేమో హైడ్రోజన్తో sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ అయిపోయింది. ఇంకేం మిగిలింది? 2py, దీంట్లో ఉన్న 2py. ఈ 2py ఏమవుతున్నాయి? లాటరల్లీగా మీకు ఓవర్లాపింగ్ అవుతుంది. మీరు ఈ కలర్కే ఇచ్చుకోవాలి. అంటే మీరు ఏం కలర్స్ ఫేర్ అనుకోండి, మీరు ఈ రెడ్ తీసుకొచ్చి ఈ గ్రీన్కి ఇచ్చారనుకోండి, కరెక్ట్ కాదు. అంటే పైన దేనికి ఓవర్లాపింగ్ ఇస్తున్నారో అంటే ఇక్కడ మీరు ఇది y అని అన్నారంటే ఇది కూడా y అన్నట్టే. ఏదైనా అనుకోవచ్చు, మీరు ఏదైనా z అనుకోవచ్చు, ఏదైనా y అనుకోవచ్చు. ఇది y అంటే మళ్ళీ ఇది కూడా y అన్నట్టు. సో yకి మాత్రమే ఓవర్లాపింగ్ చూపించాలి, మళ్ళీ yకి z చూపించద్దు. సో ఈ ఓవర్లాపింగ్ ఏంటిది? y ఓవర్లాపింగ్తో, లాటరల్లీ ఓవర్లాపింగ్తో ఒక పై బాండ్. తర్వాత గ్రీన్ కలర్లో ఉన్నవి కూడా లాటరల్లీగా ఓవర్లాపింగ్ అవుతాయి, అది కూడా ఒక పై బాండ్. ఇప్పుడు కార్బన్ ఏం చేసింది చెప్పండి? ఈ కార్బన్తో sp ఓవర్లాపింగ్ అయింది, అంటే ఒక సిగ్మా బాండ్ వచ్చింది. అండ్ ఈ కార్బన్ ఏం చేస్తుంది? ఇక్కడ ఒక హైడ్రోజన్తో కూడా sp అండ్ హైడ్రోజన్ ఏమో s ఓవర్లాపింగ్ వచ్చింది. ఇక్కడ ఈ కార్బన్ ఏం చేస్తుంది? sp ఓవర్లాపింగ్తో హైడ్రోజన్ sతో ఓవర్లాపింగ్ అయింది. ఇది సిగ్మా బాండే. బట్ ఇక్కడ ఇంకోటి ఏమైంది? py ఒక ఓవర్లాపింగ్ అంటే పై బాండ్ వచ్చింది. pz కూడా ఓవర్లాపింగ్తో ఇంకొక పై బాండ్ వచ్చింది. టోటల్గా ట్రిపుల్ బాండ్స్ ఫామ్ అయినాయి ఎక్కడ? బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్. వన్ ఆఫ్ ది కార్బన్ ఆటమ్ ఈజ్ సిగ్మా బాండ్, అనదర్ 2 కార్బన్ ఆటమ్స్ 2 బాండ్స్ ఏమో పై బాండ్స్. ఓకే, సో మీకు ఎక్కడైనా సరే మీరు ఇది ఎక్కడ వచ్చింది మీకు? ఇలాంటిది మనం ఎక్కడ చదువుకుంటాం? ఆక్సిజన్ O2లో డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. దాంట్లో ఒకటి సిగ్మా బాండ్, ఇంకోటి పై బాండ్. నైట్రోజన్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది, ఒక సిగ్మా బాండ్, మిగతా 2 పై బాండ్. ట్రిపుల్ బాండ్ ఉందంటే దాంట్లో ఒకటే ఒక సిగ్మా బాండ్ ఉంటుంది. మల్టిపుల్ బాండ్స్ ఉన్నప్పుడు దాంట్లో మీకు ఓన్లీ 1 సిగ్మా బాండ్ ఉంటుంది, మిగతావన్నీ పై బాండ్స్. మల్టిపుల్ బాండ్స్ ఉన్నప్పుడు, అది మల్టిపుల్ బాండ్స్ లేవంటే సిగ్మా బాండే ఉన్నట్టు. ఓకే, ఇలా మల్టిపుల్ బాండ్స్ ఉంటే మాత్రమే అక్కడ మనం ఒకటి సిగ్మా బాండ్, మిగతా 2 పై బాండ్స్ వస్తాయి. ఇక్కడ మీకు ఒక సింపుల్ డౌట్ రావాలి, ఏమని అంటే ఈ sp హైబ్రిడేషన్లో ఒక sp 2 కలిసి ఇలా బాండ్ ఫామ్ చేసిందని, ఇంకొక sp హైబ్రిడ్ ఆర్బిటాల్ హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసిందని, ఇక్కడ ఇంకొక sp హైబ్రిడ్ ఆర్బిటాల్ ఈ హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసి, వీటికే ఎందుకు చెప్పుకోవాలి? sp హైబ్రిడేషన్కు ఎగ్జాంపుల్ ఇదే ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ హైడ్రోజన్ వచ్చిందని ఎందుకు అనుకోవాలి? ఇంకోటి ఏదో అంటే పర్టికులర్గా ఇవే ఎందుకు ఇలా చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ ఇదే తీసుకోవాలని ఏం లేదు. sp హైబ్రిడేషన్కు మనం ఏదైనా చెప్పుకోవచ్చు.
మీరు అది ఇదే చెప్పాలని ఇక్కడ రూల్ ఏం కాదు, కానీ బెస్ట్ ఒక స్మాల్ బేసిక్ మాలిక్యూల్ కాబట్టి దీన్ని తీసుకుంటాను. ఇంకా ఏదైనా తీసుకోవచ్చు అని అంటే అది ఏదైనా అదేదో మాకెలా తెలవాలని మీరు ఒకవేళ అనుకుంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు. బట్ అక్కడ కార్బన్కు ఒకటే ఇప్పుడు మీకు ఐడెంటిఫై అయింది ఏంటంటే కార్బన్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉన్న ఎనీ మాలిక్యూల్ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ కార్బన్ మధ్యలో ఏముంది, ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఎగ్జాంపుల్ C2H2 అని ఇచ్చాడు. ఇక్కడ మీకు ఇది కరెక్ట్గా ఎలా ఉందంటే కార్బన్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఇటు ఒక హైడ్రోజన్ ఉంది. ఇదే తీసుకోవాలని ఏం లేదు. కార్బన్కు ట్రిపుల్ బాండ్ ఉంది అంటే ద ట్రిపుల్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బికాజ్ ఆఫ్ sp హైబ్రిడైజేషన్. ఏదైనా మాలిక్యూల్ మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇదే తీసుకోవాలి, ఇక్కడ హైడ్రోజన్ అటు హైడ్రోజన్ కంపల్సరీ రావాలి అని కాదు. చాలా వస్తాయి ఇంకా ముందు అక్కడ వచ్చేటప్పుడు మీకు దాంట్లో వెళ్ళి నేను అది గుర్తు చేస్తాను. ట్రిపుల్ బాండ్ ఎక్కడైతే కార్బన్ కనబడ్డదో ఆ ట్రిపుల్ బాండ్ ఉన్న ఆ 2 కార్బన్స్ sp హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేశాయి అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఎలాంటిది ఫామ్ అయిందని మీకు అర్థమైంది. ఇప్పుడు ఇదొక కార్బన్ ఒక సిగ్మా బాండ్ ఫామ్ చేసింది. ఒక అన్హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉంది కాబట్టి ఇవి కూడా ఒక లాటరల్లీగా ఓవర్లాపింగ్ అయింది. అక్కడ ఇంకో బాండ్ ఫామ్ అయింది. తర్వాత ఈ కార్బన్ ఇటు హైడ్రోజన్తో ఒక బాండ్ ఫామ్ చేసింది. ఈ కార్బన్ ఇక్కడ హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసింది. ఇక్కడ ఉన్న ఈ కార్బన్ ఇటు ఒక హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్ ఫామ్. మళ్ళీ ఒక క్వశ్చన్ ఏంటిది, sp హైబ్రిడేషన్కు ఇదే మాలిక్యూల్ ఎందుకు తీసుకున్నాం? ఇంకా లేవా, ఇది ఒక్కటే ఉంటుందా, ఇదే అని మేము ఎట్లా తెలుసుకోవాలి, ఇవే హైడ్రోజన్సే ఎందుకు పెట్టుకోవాలి, ఇలాంటిది మీరు అదేం కాదు. ఇక్కడ మీరు sp2 హైబ్రిడేషన్కు ఎనీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ల్యాక్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఇది ఒక్కటే కాదు. కానీ మీరు అది sp2 హైబ్రిడేషన్ కాదా ఐడెంటిఫై చేయాలంటే మీకున్న ఒకటే ఒక చాయిస్, కార్బన్స్ డబుల్ బాండ్లో పార్టిసిపేట్ చేశాయంటే ఈ కార్బన్ డబుల్ బాండ్ ఉంది, ఈ కార్బన్ కూడా డబుల్ బాండ్, అంటే ఇది ఏందన్నట్టు sp2. ఇలా డబుల్ బాండ్ ఉన్న 2 కార్బన్స్ మీకు ఎక్కడ కనపడ్డా మీరు దాన్ని sp2 హైబ్రిడేషన్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇదే తీసుకోవాలని ఏం లేదు. డబుల్ బాండ్ కనిపిస్తున్న ఏ మాలిక్యూల్ అయినా మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కానీ 2 డబుల్ బాండ్స్, ఒక డబుల్ బాండ్ ఉన్న లీస్ట్ బేసిక్ ఒక ప్రైమరీ మాలిక్యూల్ ఏదైనా ఉందా అంటే ఇదే. ట్రిపుల్ బాండ్ ఉన్న ఒక ప్రైమరీ అంటే ఫస్ట్ మాలిక్యూల్ ఏదైనా ఉంది అంటే ఇదే అది. కాబట్టి బేసిక్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. మిగతావి కూడా ట్రిపుల్ బాండ్ ఉన్న మాలిక్యూల్స్ చాలా ఉన్నాయి, కానీ అవి వీటికంటే ఇంకా పెద్ద ఫార్ములా ఉంది. ఇంకా ఫార్ములా పెద్దగా ఉంటుంది, దాని స్ట్రక్చర్ పెద్దగా ఉంటుంది, నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ ఉంటాయి, హైడ్రోజన్స్ కూడా ఎక్కువ అయిపోతాయి. సో ఇప్పుడు అండ్ మళ్ళీ ఇంకెక్కువ కార్బన్స్ ఉన్నది తీసుకుంటే ఆ ఎక్కువ కార్బన్స్ ఉన్నాయి కూడా డైరెక్ట్గా ట్రిపుల్ బాండ్ అంటే ఈ రెండున్నది ఇదే బేసిక్ అంటున్నా, ఇదే ప్రైమరీ. దీనికంటే ఇంకా ఏది తీసుకున్నది ఇంకా పెద్దగానే ఉంటుంది. అంటే అప్పుడు దాని నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ అయిపోతాయి కాబట్టి ఆ నంబర్ ఆఫ్ కార్బన్స్ అవేలా హైబ్రిడేషన్లో ఉన్నాయి అవి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది, అది మీకు పెద్దగా అయిపోతుంది. సో sp2 హైబ్రిడేషన్లో ఉన్న ఒక ప్రైమరీ ఎగ్జాంపుల్, ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఇదే, కాబట్టి ఇదే తీసుకున్నాము. అయితే మీకు ఇంకా ఎగ్జాంపుల్ వచ్చేటప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మీకు ఫైనల్గా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇలా ఇస్తే దీని నుంచి మిమ్మల్ని ఏం క్వశ్చన్స్ అడుగుతాడు అది చూసుకోవాలి. మేబీ ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఇది ఇవ్వకపోవచ్చు. ఎందుకు ఇవ్వడని నేను అంటున్నా అంటే టెక్నికల్గా పాసిబుల్ కాదు. పాసిబుల్ అవ్వాలంటే చాలా చేయొచ్చు, కాకుంటే ఏంటంటే ఏంటిది పాసిబుల్ కాదంటున్నానంటే దీన్ని ఎగ్జామ్లో ఇస్తే అది ఎలా అయిపోతుంది అంటే ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ పేపర్ కాబట్టి మీకు అదంతా చిక్కుగా అయిపోతుంది. ఈ లైన్స్ దాంట్లో కనబడవు, క్లారిటీ పోతుంది. క్లారిటీ పోయినప్పుడు అది ఏ బాండో ఇక్కడ క్వశ్చన్స్ దీని నుంచి అడిగితే అది అంత వ్యాలిడ్గా ఉండదు. మేబీ ఇది అడగకపోవచ్చు, అడిగితే ఇది అడగవచ్చు. ఇది కొంచెం అంత ప్రింటింగ్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది, టెక్నికల్గా పాసిబుల్ కాదు కాబట్టి అలా అంటున్నాను. కానీ ఇక్కడ మిమ్మల్ని అడిగేది ఏంటంటే sp హైబ్రిడేషన్కి ఎగ్జాంపుల్ అడగవచ్చు. sp హైబ్రిడేషన్కి ఎగ్జాంపుల్ అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు మీరు C2H2 దీని పేరు ఎసిటిలిన్ అంటారు. ఎసిటిలిన్ ఏం పేరు? సరే, పేర్ల గురించి మళ్ళీ మనం తర్వాత చూద్దాము, ఇంకో పేరు కూడా ఉంటుంది. ఇక్కడ వరకు అయితే అడగవచ్చు. ఇప్పుడు దీని నుంచి మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే మీరు ఇది చూడగానే ఎలా గుర్తుపట్టాలంటే ఇలా డైరెక్ట్ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్లోనే బాండ్ ఫామ్ అయింది కాబట్టి ఇది సిగ్మా బాండ్. అంటే అప్పుడు మీకు ఇది ప్రింట్లో రాదు, ఆల్రెడీ సిగ్మా బాండ్ ఉందని ఇక్కడ కనబడుతుంది కదా.
కాబట్టి అది మీకు ప్రింట్లో అంటే క్వశ్చన్లో కనబడదు అన్నట్టు. ఇది తీసేస్తాడు. ఇక్కడ ఎన్ని అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి? 2. ఈ కార్బన్ కోటి, ఈ కార్బన్ కోటి. ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? ఒక పై బాండ్. ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి కార్బన్ మధ్యలో? 1. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? ఆ హైడ్రోజన్స్తో ఉన్న బాండ్ ఏంటి? సిగ్మా బాండ్. అర్థమైందా? ఇక్కడ ఇది ఏంటిది? ఇప్పుడు ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్, దీని న్యూక్లియస్లో నుంచి ఇవి ఓవర్లాపింగ్ అవుతుంది. అందుకే మీకు అది ఏ బాండ్? సిగ్మా బాండ్. ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? హైడ్రోజన్స్తో ఉన్న బాండ్ ఏ బాండ్ అంటే సిగ్మా బాండ్. హైడ్రోజన్తో బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు ఏ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ అయినాయి? sp2 ఈ కార్బన్ది, ఎస్ ఏమో హైడ్రోజన్, sp2s అంటే ఇక్కడ ఉన్నాయన్నీ మిస్ చేస్తాడు. అలా అడగొచ్చు. లేదంటే ఇంత sp3కి ఎగ్జాంపుల్ చూపించాను కదా, అదైనా అడగొచ్చు. ఇది మీకు హైబ్రిడేషన్ సంబంధించింది అయితే ఇంతవరకు మనకు యాన్యువల్ ఎగ్జామ్లో ఇలా ఫిగర్స్ ఇచ్చి కూడా ఎప్పుడు అడగలేదు. బట్ అడగడు అని మనం గ్యారెంటీగా చెప్పలేము. ఎందుకు ఇదంతా ఇప్పుడు మీకు చెప్పారంటే, మొన్న కాన్ఫరెన్స్లో చెప్పారు, ఇలా ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చి మిమ్మల్ని క్వశ్చన్స్ అడగవచ్చు అని చెప్పేసి అన్నారు. సో అంటే వాళ్ళ మైండ్లో ఇవి ఇలా ఇచ్చే చాయిస్ ఉన్నట్టుగా అనిపించింది, అందుకోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఒకసారి మీకు ఇప్పుడు అంతా నేను హైబ్రిడేషన్ సంబంధించి ఏం చెప్పుకున్నామో ఒకసారి నేను మళ్ళీ సమ్మరైజ్ చేస్తాను. ఏమని చెప్పుకున్నాము ఇప్పటి వరకు అంటే, sp3 హైబ్రిడేషన్లో గనక కార్బన్ ఆటమ్స్ పార్టిసిపేట్ చేస్తే మీకు అది ఎలా ఐడెంటిఫై చేయాలంటే, కార్బన్ మధ్యలో అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి. మీకైతే ఒక ఎగ్జాంపుల్ ఆ బుక్లో ఉంది. ఏంటది? 1 కార్బన్ ఉన్న మాలిక్యూల్ ఇచ్చాడు మీకు. నేను ఇప్పుడు ఎన్నైనా డ్రా చేసుకోవచ్చు అని చెప్పాను. ఇవన్నీ sp3 హైబ్రిడేషన్కు ఎగ్జాంపుల్గా ఉన్న ఈ మాలిక్యూల్. దాంట్లో 2 ఉండని, 3 ఉండని, 4 ఉండని, ఎన్ని కార్బన్ ఆటమ్స్ అయినా ఉండొచ్చు. ఒకటే కార్బన్ ఆటం ఉన్నది మనకు బుక్లో ఇచ్చాడు. మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి అది sp3 అని అంటే, ఇది చూసుకోవాలి. కార్బన్ వ్యాలెన్స్ ఎంత? 4 కాబట్టి ఈ 4 వ్యాలెన్స్ ఉన్నప్పుడు 4 హైడ్రోజన్స్ కూడా ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? 1. ఇప్పుడు కార్బన్కి ఒక బాండ్ వచ్చింది, హైడ్రోజన్కి ఒక బాండ్ వచ్చింది. కార్బన్కో బాండ్, హైడ్రోజన్కో బాండ్, కార్బన్కి ఒకటి, హైడ్రోజన్కి వచ్చింది. ఈ CH4ని మీరు ఇలా రాసుకుంటే అన్ని సింగిల్ బాండ్సే వచ్చాయి. ఇలా రాయాలని మాకెలా తెలుసు అని మీరు అనొద్దు. ఎందుకంటే ఆ కార్బన్కి టెట్రా వ్యాలెన్సీ చూపించాలి, అంటే 4 బాండ్స్ చూపించాలి. కార్బన్కి ఎన్ని బాండ్స్? 4 బాండ్స్. హైడ్రోజన్కి ఎన్ని బాండ్స్ ఉంటాయి? 1. హైడ్రోజన్ ఒకటే బాండ్ ఫామ్ చేస్తుంది. ఇలా రాస్తే మీకు ఎక్కడ డబుల్ బాండ్ రాలేదు అంటే దాని అర్థం ఏంటిదంటే ఇది సింగిల్ బాండ్స్ ఉన్నాయి. సింగిల్ బాండ్స్ ఉన్నాయంటే దేనికి ఎగ్జాంపుల్? అది sp3 హైబ్రిడేషన్కి ఎగ్జాంపుల్. ఇప్పుడు మిమ్మల్ని అంతా అడిగేది ఏమన్నా ఉంది అంటే sp3 హైబ్రిడేషన్కు ఎగ్జాంపులే, అంతే. ఇది పెడతారు, అయిపోతుంది. దాన్ని ఐడెంటిఫై చేయడం ఎలానో చెప్తున్నాను, అంతే, ఇంకేం లేదు. ఇంతవరకు అడిగిన దాంట్లో ఉన్నది నేను మాట్లాడుతున్నాను. అలా ఇంకా అంతకంటే డీప్ అడగడానికి మనం అనుకోవద్దు, అడగొచ్చు. ఇప్పుడు కార్బన్ మధ్యలో కంపల్సరీ ఒక డబుల్ బాండ్ ఉంది అంటే ఇదే ఒక స్టార్టింగ్ మాలిక్యూల్. డబుల్ బాండ్ ఉన్న స్టార్టింగ్ మాలిక్యూల్ ఇదే. ఇంకా వేరే లెవా అంటే ఉన్నాయి, అవి ఇంతకంటే పెద్ద మాలిక్యూల్స్. అక్కడికేమి మిమ్మల్ని అడగాడు. ఇదే అయితే ఒకలా. ఇప్పుడు మీరు ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు ఇటు సింగిల్ బాండ్స్ ఉంటే ఉండొచ్చు, కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఉందా లేదా చూసుకోవాలి. కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంటే sp3. కార్బన్ మధ్యలో మీకు డబుల్ బాండ్ ఉంది కాబట్టి sp2. ఇది మీకు ఇక్కడ ఏమున్నట్టు మరి మిగతాది ఏంటి? హైడ్రోజన్. హౌ మెనీ కార్బన్స్? 2 కార్బన్స్. హౌ మెనీ హైడ్రోజన్స్? 4 హైడ్రోజన్. మీకు ఇలానే స్ట్రక్చర్ ఇస్తాడని ఏం లేదు. యూ కెన్ రిమైండ్ దిస్ ఫార్ములా ఆల్సో. C2H4, CH4 sp3, C2H4 sp2. ఇలా ఇస్తే ఇప్పుడు మీకు ఆప్షన్లో ఏముంటుంది అంటే CH4 ఉంటుంది, C2H4 ఉంటుంది. మీరు బట్టి పట్టినట్టు గుర్తుపెట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వీటి స్ట్రక్చర్స్ ముందు రాస్తాం. మనం స్ట్రక్చర్స్ లోపలికి ఇంకా డీప్గా ఎంటర్ అయిపోయాక మీకు అర్థమవుతుంది. అది మీకు ఎలా ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఇలా ఎలా రాసుకోవాలని మీకు ముందు ఇంకా వచ్చి అర్థమైపోతుంది. అప్పుడు కూడా నేను మళ్ళీ దాని గురించి చెప్తాను. sp3 హైబ్రిడేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలి?
sp3 హైబ్రిడేషన్ ఎలా sp హైబ్రిడేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే అట్లీస్ట్ మీకు కార్బన్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఫామ్ అవ్వాలి. కార్బన్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉందంటే అది sp హైబ్రిడేషన్. దానిలో ఒకటి సిగ్మా బాండ్ రిమైనింగ్ టు 5 బాండ్స్. మరి ఇప్పుడు ఎన్ని బాండ్స్ వచ్చాయి? ఈ కార్బన్కు 3నే వచ్చాయి. ఇంకో బాండ్ రావాలి అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ రాస్తాం, ఇక్కడ ఒక బాండ్ రావాలి, ఇక్కడ ఒక బాండ్ రాసుకుంటాం. ఇక్కడ హైడ్రోజన్ రాయాలని ఏం లేదు, ఇంకా వేరే ఏదైనా రాసుకోవచ్చు మన ఇష్టం. అది సింగిల్ బాండ్ ఫామ్ చేసి ఏదైనా రాయొచ్చు. సో ఇప్పుడు దీన్ని షార్ట్గా రాస్తే 2 కార్బన్స్ 2 హైడ్రోజన్స్ C2H2. ఎగ్జాంపుల్స్ అడగవచ్చు, లేదంటే ఇంతమందిగా ఫిగర్ ఇచ్చినట్టుగా అడగవచ్చు. సరే, బట్ ఇప్పుడు నిన్న మార్నింగ్ క్లాస్ నుంచి నేను చెప్తున్నటువంటి హైబ్రిడేషన్ మీద మీకు ఎక్కువ క్వశ్చన్స్ రాకపోవచ్చు, వస్తే అది రావచ్చు. ఇదైతే చూసుకోండి. సరే, ఈ హైబ్రిడేషన్ కొంచెము బాగా థింకింగ్ చేస్తేనే అర్థమవుతుంది. ఇది అంటే కంప్లీట్గా కాన్సన్ట్రేటెడ్గా వింటే అర్థమవుతుంది. ఏమాత్రం మీరు అటు ఇటు డైవర్ట్ అవ్వకుంటూ విన్నా మీకు ఇది అర్థం కాకపోయి ఉండాలి. మీకు ఇది అర్థం కాలే అంటే మీరు కాన్సన్ట్రేటెడ్గా విని ఉండకపోవచ్చు. లేదంటే కెమికల్ బాండింగ్లో అస్సలు మీరు హైబ్రిడేషన్ వినకపోయి ఉంటే కూడా అర్థం కాదు. అక్కడ సగం అర్థమైనా ఇక్కడ మీకు కొంతైనా అర్థమవుతుంది. హైబ్రిడేషన్ ఎందుకు వస్తుంది అంటే, హైబ్రిడేషన్ ఎందుకు వస్తుందని చెప్పాను, బాండ్ ఫామ్ చేసిన తర్వాత మాలిక్యూల్లో అన్ని ఈక్వల్ బాండ్ ఎనర్జీస్, బాండ్ స్ట్రెంగ్త్స్ ఉన్నాయి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఖచ్చితంగా అవి లోన్గా అన్హైబ్రిడ్గా ఉంటే అలాంటిది రానే రాదు. అవి డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటే అలాంటి మాలిక్యూల్ రాదు. కంపల్సరీ అవన్నీ ఏమైపోవాలి, ఇంటర్మిక్సింగ్ అయిపోవాలి, రీఆర్గనైజ్ అయిపోయి సేమ్ షేప్ సేమ్ ఎనర్జీగా మారితేనే అప్పుడు మీకు అది ఒక మాలిక్యూల్లో ఎలా ఈక్వల్ ఎనర్జీస్, ఈక్వల్ బాండ్ స్ట్రెంత్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడం పాసిబుల్ అవుతుంది. సో దానికోసం మనం హైబ్రిడేషన్ అనేది మాట్లాడాము. సరే, మీకు ఇంతవరకు హైబ్రిడేషన్ మీకు ఏం అర్థం కాకపోయినా డోంట్ వరీ, దాని గురించి మీరు లాస్ అయ్యేది ఏమీ లేదు. వస్తే ఒకవేళ పార్ట్ బి రావచ్చు, కానీ 4 మార్క్స్ కూడా వస్తా అన్నట్టుగా ఇంతకుముందు డయాగ్రామ్స్ కూడా చూసుకొని ముందుకెళ్ళండి. ఇక మనము అసలు విషయంలోకి ఎంటర్ అయిపోతున్నాం. అంటే హైబ్రిడేషన్ ఒక సపరేట్ టాపిక్, దాని గురించి మనం పక్క పెట్టేస్తే ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోతే ఆర్గానిక్ కెమిస్ట్రీ అని దీనికి ఒక నేమింగ్ ఇచ్చాం కదా, ఆర్గానిక్ కెమిస్ట్రీ అని.